ఆటోమేటిక్ దీంట్లో నుంచే మనం ఆన్ చేయాలన్నా మనకి ఏదైనా చూడాలన్నా చూపిస్తుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇది ఆటోమేటిక్, మాన్యువల్. అది మనకి మోడ్ చేంజ్ అవ్వాలి అంటే ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఆటోమేటిక్ మాన్యువల్, ఆటోమేటిక్ మోడ్, మాన్యువల్ మోడ్. ఇది ఆటోమేటిక్, ఆటో మోడ్, మాన్యువల్ మోడ్. ఇది చేంజ్ అవ్వడానికి మనం దీన్ని ప్రెస్ చేస్తే ఆటో, ఇక్కడ మనకి బ్లూ లైట్ చూపిస్తుంది, ఆటోమేటిక్ నాన్ ఆటోగా ఆటోమేటిక్గా పంప్ ఆన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ మనకి రా వాటర్ ట్యాంక్ వాటర్ లేదనుకోండి, ఇక్కడ రా వాటర్ అంటే చూపిస్తుంది, లింక్ అవుతుంది, మనకు ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది మాన్యువల్ మోడ్కి వచ్చేసరికి అదే బటన్ నొక్కితే మళ్ళీ మాన్యువల్ మోడ్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం ఓకే, నెక్స్ట్ ఇది పవర్ ఆన్ ఆఫ్. ప్రతిరోజు ఎలా అంటే నేను వచ్చిన తర్వాత మాన్యువల్ మోడ్లో తీసుకురావాలి. మాన్యువల్ మోడ్లో తీసుకొచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఈ బ్యాక్ వాష్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ వాష్లో పెట్టుకోవాలి. బ్యాక్ వాష్లో పెట్టిన తర్వాత బ్యాక్ వాష్ టూ ఇక్కడ రా వాటర్ పంప్ ఆన్ చేయాలి. ఆన్ చేసి చూపెడతారు కదా, ఇలా రా వాటర్ పంప్ ఆన్ చేస్తాం, ఏమంటే రా వాటర్ పంప్ ఆన్ అవుతుంది. అది ఆన్ అయిన తర్వాత ఎవ్రీ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఈ బటన్ వస్తే రా వాటర్ పంప్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ గేర్ని ఇక్కడికి టర్న్ చేసుకుంటాం. రిన్స్లో పెట్టిన తర్వాత 10 మినిట్స్ ఉంటుంది. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ పంప్ ఆన్ చేయాలి. పంప్ ఆన్ చేసి 10 మినిట్స్ వెయిట్ చేస్తాం. 10 మినిట్స్ అయ్యేలోపు అది మొత్తం క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఆపేసి దీన్ని ఫిల్టర్ మోడ్లో టర్న్ చేస్తాం. ఫిల్టర్ మోడ్లో టర్న్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, ఫిల్టర్ మోడ్లో టర్న్ చేసిన తర్వాత దీన్ని ఆటో మోడ్లో మార్చేస్తాం. ఆటో మోడ్లో మార్చిన తర్వాత ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత రా వాటర్ పంప్ ఆన్ అవుతుంది. రా వాటర్ పంప్ ఆన్ అయిన 2 మినిట్స్కి ఇది ఆన్ అవుతుంది. అది ఆన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఇది ఎప్పుడైతే ఈ పంప్ ఆన్ అవుతుందో, ఈ పంప్ ఆన్ అయిన తర్వాత ఇందులో